ఓం నమో నారాయణాయ. ఈరోజు విష్ణు సహస్రనామాలు, వాటి అర్థార్థాలు, శ్లోకం 40, 41, 42 చూద్దామండి. మొదటిగా శ్లోకం 40 ఒకసారి పలుకుతామండి. విక్షరోరోహితో మార్గో హేతుర్దామోదర సహ మహీధరో మహాభాగో వేగవానమితాశనః. మొదటిగా విక్షరః అనగా తన్ను నిరంతరము అత్యాశక్తితో కొల్చుచుండు వారిని సంతతము రక్షించు స్వభావము గల వాడైన మహాప్రభువు విక్షరః అని కొలిచెదరు. తర్వాత పదం రోహితః అనగా తనను ఆశ్రయించిన వారికి హాని తలపెట్టిన వారి పట్ల ఆయన క్రోధితుడగును గాన రోహితః. తర్వాత పదం మార్గః ఆయన యొక్క నిత్య నూతన దివ్య గుణాలచే ప్రేరితులై భక్తులు ఆయన కొరకై అన్వేషించదు. ఆయన కూడా దివ్య సాక్షాత్కార మార్గాన్ని వారి కొరకై ప్రకటింప చేయును గాన మార్గః. తర్వాత హేతుః అనగా ఆయన తన భక్తుల హృదయాలలో గొప్ప ప్రేమను ప్రేరేపించును. ఆయన సర్వానికి మూలకారకుడు కూడా. ఆ విధంగా తన లీలకు హేతువైన జగన్నాటక సూత్రధారి హేతుకు అని పొగిడెదరు. తర్వాత పదం దామోదర అనగా బలమగు భక్తి రజ్జుచే బంధింపబడి భక్తుల హృదయాలలో నిత్యము నిలబడియుండు వాడు అయిన ఆ ప్రభువుని దామోదర అని భజింతు. ఉదాహరణకి ఆయన తన నడుమును తాడుతో కట్టేందుకు తల్లి యశోదకు లొంగిపోయాను. తర్వాత సహహ అనగా తన్ను భక్తితో ఎంత బాధ పెట్టినను శ్రమ అనక సహించువాడు అని అర్థం. దానికి కూడా ఉదాహరణ శుద్ధ ప్రేమపూరిత మాతృవాత్సల్యంతో తల్లి యశోద విధించే దండనను ఎంతో ఓర్పుతో సహించాను. మహీధరః అంటే సమస్త భువనములను, సముద్రములను, పర్వతములను కలిపి భూభాగమునొక్కటిగా బ్రహ్మాండ భవనములన్నింటినీ తన బాహుబలము, శరీర బలము, స్థానత్వ బలముతో నిలిపి చెక్కు చెదరకుండా ధరించు మహానుభావుని మహీధరః అని భక్తితో ప్రజలు స్తుతిందురు అని దీని అర్థం. తర్వాత పదానికి వస్తే మహాభాగః అంటే ఆయనకు చేసే దివ్య సేవే ఆధ్యాత్మిక సాధనలన్నింటిలోకి ఉత్తమమైనది గాన మహాభాగః గా పిలిచెదరు. తర్వాత పదం అండి వేగవానః అనగా నిరంతరం జనన మరణ ప్రవాహ సృష్టి కార్యములందు అణుమాత్రము మాంద్యము లేకుండా నడుపువాడైన మహావేగం గల ప్రభువు వేగవాన్ అని నిత్యము పొగుడుదురు. తర్వాత అమితాశనః అనగా అపరిమితమైన అనగా ప్రళయ సంయుక్తం ఆహారం తీసుకునేవాడు గాన అమితాశనగా పిలిచెదరు. తర్వాత శ్లోకం అండి శ్లోకం 41 ఒకసారి పలుకుతాం. ఉద్భవః క్షోభణో దేవస్ శ్రీగర్భ పరమేశ్వరః కరణం కారణం కర్త వికర్త గహనో గుహః. మొదటిగా ఉద్భవః అనగా ప్రపంచమును తన బలముతో సృజించి తాను నిరంతరము ఆ జీవులలో ప్రాణాధారమై నిలబడి నిత్యం ఉద్భవించువాడు మరియు ధర్మము నశించు సమయములందు వివిధ అవతారములనెత్తి ఆ ధర్మమును నిలుపుటకు ఉద్భవించువాడు గాన ఆ జగద్రక్షకుని ఉద్భవః అని వేద శబ్దంతో స్తుతింతురు. తర్వాత పదం క్షోభణః అనగా ఆ పరమాత్ముని దివ్య గుణాలను, లీలలను, అవతారాలను గురించి వినినంతనే భక్తులు దివ్య భక్తి పారవస్యంతో తనయులైపోతురు గాన క్షోభణః అని ముక్త కంఠముతో పలికెదరు. తర్వాత దేవః అనగా తన దివ్యత్వంతో అందరినీ స్వాధీనం చేసుకుని సర్వజన రంజకం గావించుచు వారందరి చేత పూజింపబడు ఆ పుణ్యపురుషుని దేవః అని కొలిచెదరు.
తర్వాత పదం శ్రీగర్భ అనగా తనతోనే శ్రీని పరమానందంగా గర్భమున ధరించి సకల జన శ్రేయస్సు గోరి తనను ఆశ్రయించు భక్త కోటికి తన గర్భమందున్న స్త్రీని దానము చేయుచు తన నిధిని మాత్రం తరగకుండు లక్ష్మీపతిని శ్రీగర్భ అని పొగిడెదరు. తర్వాత పదం పరమేశ్వర అనగా నిత్య నివాసిని అయి తన గర్భమునందు హృదయ పీఠం నందుండు లక్ష్మీదేవికి ప్రియమైన వాడుగా ఆ ప్రభువుని పరమేశ్వర అని స్తుతింతు. తర్వాత కారణం అనగా తన భక్తుల శ్రేయస్సు కోరేవాడిగా భక్తి మార్గంలో పరిపూర్ణత సాధించేందుకు వారికి సహకరించేవాడుగాన కారణంగా పిలిచెదరు. తర్వాత కారణం అనగా ఎవరు ఈ జగములకు ఇట్లు జరుగుతుండు సృష్టి క్రమమునకు మూలమై ఈ జీవగణములు తమకు ఎవరు తోడ్పడుతున్నారా అని ప్రశ్నకు ఆధారభూతమైన ఆ దేవుని కారణం అని చెప్పుకోవచ్చు. తర్వాత కర్తాహ అనగా ఆయనే సృష్టికి మూలకర్త. తర్వాత పదం అండి వికర్తాహ అనగా ద్వితీయ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని హృదయాన్ని అధిష్ఠించి సమస్త గ్రహాలను సమస్త జీవులను సృష్టించే అసలైన సృష్టికర్త కూడా ఆయనే గాన ఆయన్ని వికర్తగా పిలిచదు. తర్వాత పదం గహన అనగా అన్ని పనులు చేసినా ఏమీ చేయనట్టే. ఆయన మేధోపరమైన కర్మలు అత్యంత సూక్ష్మమైనవి, అవి జ్ఞానులకు మాత్రమే అర్థమయ్యేవి గాన గహన అందురు. తర్వాత పదం గుహ అనగా గహరమైన అనగా గూఢమైన గుహలో నివసించటం వలన అతని ఆచరణ విధానం కూడా గహనాతి గహనంగా గూఢంగా ఉంటుందని ఆ కళ్యాణ గుణమూర్తిని గుహ అని ఉపనిషత్తు ఘోషించుతున్నది. తర్వాత శ్లోకం అండి, శ్లోకం 42 ఒకసారి పలుకుతామండి. వ్యవసాయో వ్యవస్థాన సంస్థానస్థానదో ధ్రువ పరద్ధి పరమస్పష్ట తుష్ట పుష్ట సుభేక్షణ. మొదటిగా వ్యవసాయ అనగా సమస్త సృష్టి అను కార్యమునందు నిరంతరము ఎన్నో పనుల యందు నిమగ్నమై ఉండు కార్యసాధకుడకు ప్రభువుని వ్యవసాయ అని అందురు, అనగా కీలకమైన వాడు అని అర్థం. తర్వాత పదం వ్యవస్థాన అనగా సమస్త జగములకు రక్షణభూతమైన వాడు, అనగా ఆధారభూతుడుగాన వ్యవస్థానగా కొలుతు. తర్వాత పదం సంస్థాన అనగా అంతిమ గమ్యం తానే అయిన వాడు, ఆయన నిత్య యవ్వనుడు. ప్రళయ సమయంలో సమస్త విశ్వ అభివ్యక్తి ఆయనలో లయం చెందునుగాన సంస్థాన. తర్వాత స్థానద అనగా కర్మానుసారం స్థానములు లేదా కర్మ ఫలితములు అందించేవాడు గాన స్థానద. తర్వాత పదం ధ్రువ అనగా స్థిరమైన వాడు. లోకములందుండు జీవగణములు పరిమిత కాలము శరీరములు ధరించి పరిమితి దాటిన పెదప శరీరములు బదిలి మరొక శరీరములు పొందుచు బండి చక్రము వలె తిరుగులాడుతుంటున్నట్లు చేయుచు తాను మాత్రం స్థిరంగానున్న యదీశ్వరుని ధ్రువ అని గానం చేయడు. తర్వాత పరద్దిహి అనగా అత్యుత్తమ గుణములు గలవాడు అని అర్థం, అనగా ఆయన సకల ఆధ్యాత్మిక ఐశ్వర్య సంపన్నుడు గాన పరద్దిహిగా కీర్తించు. తర్వాత పరమస్పష్ట అనగా తన ఔన్నత్యము స్పష్టముగా వ్యక్తపరచువాడు అని అర్థం. ఇది ఒక విశిష్టమైన గుణం. ఉదాహరణకి మనసులో ఒకటి ఉంచుకుని బయటకు ఒకటి చెప్పే మనుషులకు ఈ గుణం వర్తించదు. తను నమ్మిన సిద్ధాంతాలను నిరంతరము అనుసరించి ఆచరించే ఉత్తమ గుణ సంపన్నుడు అని దీని అర్థం.
తుష్ట అనగా సంతృప్తుడు. అంటే ఎవరు ఏ మాత్రమునైనను విశ్వాసముతో స్వామి నిన్ను నమ్ముకుంటునని భక్తితో హృదయం అర్పించి సంచరించు అల్పజీవినైనను వారి హృదయ భక్తికి అనంతపడి తృప్తిపడు పరంధాముని తుష్ట అని మహనీయులు శ్లాఘిద్దు. తర్వాత తుష్ట శుభేక్షణ అనగా పుష్ట అనగా పరిపూర్ణుడు. తనకు భక్తులు సమర్పించు స్వల్ప ద్రవ్యమునైనను హెచ్చుగా పరిగణించి నిరంతరము పూర్ణముగ స్వభావముతో నాశహీనునది లేకుండా భక్తులచే పుష్టికరముగు వరములు దానములు చేయుచు నిత్య పూర్ణుడై వెలుగొందుచు స్వయం తేజ ప్రభావములతో నిండి పుష్టగా ఉన్న దేవుని పుష్టగా అని కొనియాడదు. శుభేక్షణ అన్న గుణం నిర్మలమైన మరియు స్వచ్ఛమైన మనసుకి నిర్వచనం. ఇంకొక రకంగా మనం చెప్పుకోవాలనుకుంటే దీనికి మన నిత్య జీవితంలో అన్వయించుకునే వివరణ ఈ విధంగా ఇవ్వబడింది. నాయకుడు ఎలా ఉండాలి అనే దానికి సుందరకాండలో అన్వయించబడినది. వానరసేనకు అతి కీలకమైన వాడు హనుమంతుడు. వ్యవసాయ సీతాన్వేషణకు అతి ముఖ్యమైన వాడు మరియు ఆధారభూతుడు కూడా ఆయన. ఆ విధంగా వ్యవస్థాన. సముద్రాన్ని ఎవరు దాటాలి అని వానరు అంతా తర్జన భర్జనలు చేసి చివరకు హనుమంతుడినే ఆశ్రయిస్తారు. ఆ విధంగా సంస్థానం. అప్పుడు హనుమంతుడు దృఢ నిశ్చయుడే అనగా ధ్రువ కార్య సాధనకై బయలుదేరుతాడు. తర్వాత కన్నులు మనసుకి అర్థం నాటివి. ఒకరి మనస్తత్వం ఎలా ఉంటుంది అన్నది వారి కన్నుల్లో స్పష్టంగా కనపడుతుంది. అందుకే సీతమ్మ తల్లి మొదటిసారి హనుమంతుడిని చూసినప్పుడు అతని కళ్ళను పరీక్షగా చూసింది. శుభేక్షణ అన్న గుణం నిర్మలమైన మరియు స్వచ్ఛమైన మనసుకి నిర్వచనం. ఆ విధంగా ఈ వివరణలు ఇవ్వబడ్డాయి. ఈ విధంగా 3 శ్లోకాలు పూర్తయినాయండి. ఓం నమో నారాయణాయ.